సావిత్రి గురించి తమరికో విషయం చెప్పాలమ్మా. ఏ విషయం? ఫోన్లో చెప్పేది కాదమ్మా. మరి తమరింట్లోనే ఉన్నారంటే ఇంటికొచ్చి చెప్తాను. సరే, ఇంట్లోనే ఉన్నానులే, ఇంటికొచ్చాయి. అంతా వెతికాను సార్, ఎక్కడా కనిపించలేదు. నీ మాటలు నమ్మి ముందు వెనక చూడకుండా రైడ్ చేశాం. ఏది ప్రత్యర్థుల కంటే 10 అడుగులు ముందుంటేనే మనం ఏమైనా చేయగలం. అంతేగాని ప్రతి వాళ్ళకి మీరు ఇలాగ అవకాశం ఇస్తూ పోతూ ఉంటే మీరు లోపలికి వెళ్ళి కూర్చోవడం తప్ప నేను చేయగలిగేదేమీ లేదు. ఆ ప్లాన్తోనే మీ పని మనిషిని మీ మీద ఉసిగొల్పింది. ఆల్మోస్ట్ మీరు తన ట్రాప్లో పడిపోయారు. బట్ బై లక్ లాస్ట్ మినిట్లో మీరు మిస్ అయ్యారు. మీరిలా మీ ఇష్టానికి డెసిషన్స్ తీసుకుంటూ పోతే నేను చేయగలిగింది ఏముండదు. నా ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి వస్తే నేనే ఈ కేసు నుంచి డ్రాప్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నో, అలా అనకండి. నన్నేం చేయమంటారో చెప్పండి, అలాగే చేస్తాను. మీరు చేయగలిగేది ఒకటే, మీరు ఊర్మిళ అన్న సంగతి మర్చిపోవాలి. ఎస్, అలా మర్చిపోయినప్పుడే ఎదుటి వారిని మీరు నమ్మించగలరు. సో మీరు మీ పద్ధతులు అలవాట్లు అన్నీ మార్చుకోవాలి. ఎంతగా అంటే మీ ప్రత్యర్థులు కూడా మీరు ఊర్మిళ కాదు మున్నీసా బేగం అని నమ్మేంతగా మార్చుకోవాలి. అప్పుడే నేను మిమ్మల్ని కేసులోంచి బయటపడేయగలను. ష్యూర్ సార్, ఈ క్షణం నుంచి నన్ను నేను మర్చిపోతాను. మున్నీసా బేగంగా కొత్త మనిషిగా బతకటానికి అలవాటు పడతాను. అదే మిమ్మల్ని కాపాడగలదు. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్. దీన్ని బట్టి మీకేమర్థమైంది? అరగంట ముందు పని మనిషితో అదే ఇంట్లో మాట్లాడిన ఊర్మిళ అరగంటలోపే ఇంట్లో లేకుండా మాయమవడే కాకుండా అసలు ఎవరూ ఇంట్లో లేరన్నంతగా నమ్మించింది అంటే తనెంత తెలివిగా ఉందో అర్థమైందా? ఊర్మిళ ఎంత జాగ్రత్తగా ఉంది అంటే తను ఈ కేసులోంచి బయటికి రావడానికి ఇంకెంత జాగ్రత్తగా ఉంటుందో ఆలోచించండి. అసలు ఊర్మిళ జరిగేది ప్రతి ఒక్కటి చూసినట్లు ఎలా తెలుసుకుంటుందో అర్థం కావట్లేదండి. ఆ రోజు కూడా ఊర్మిళ పోలీసుల నుంచి తప్పించుకోగానే నాకు చిక్కింది. ఆ తర్వాత కోర్టుకు వచ్చే వరకు నేను పక్కనే ఉన్నాను. నన్ను వదిలిపెట్టమంటూ నాతో మాట్లాడింది కూడా. అలాంటిది హఠాత్తుగా ఊర్మిళ కాస్త కాజా మున్నీసా భాగం ఎలా అయ్యిందో, ఆ అమ్మ నాన్న ఎక్కడి నుంచి వచ్చారో అసలు అర్థం కావడం లేదు. వీధుల్లో వస్తువుల్లా డబ్బులకు అమ్ముడుపోయే మనుషులున్నంతకాలం ఎవరైనా వస్తారు, ఏమైనా చేస్తారు. పోలీసు కస్టడీలోకి వెళ్ళి నెక్స్ట్ డే కోర్టుకు వచ్చేలోపు ఎక్కడ ఎవరి ద్వారా ఆ లాయర్ని పట్టుకుందో గాని ఆ లాయరే మొత్తం కథని మార్చేశాడు. అంటే జైల్లో నుంచి ఇదంతా చేసిందంటారా అంకుల్? జైల్లో ఉండే ఎలా చేస్తుంది? నీతికి ఒక రేటు ఉండదేమో గాని అవినీతికి మాత్రం ఆకారానికి ఓ రేటు ఉంటుందమ్మా. అది జైల్లో అయినా జైలు బయటైనా ఉంటాయి. అంటే ఆ అమ్మా నాన్న ఆ సెటప్ అంతా జైల్లో నుంచి ఏర్పాటు చేసి ఉంటుందా? అదంతా లాయరు సృష్టి. కేసు ఇది అని మాత్రమే ఊర్మిళ చెప్పుంటుంది. కేసులోంచి బయటపడేయడానికి ఆ లాయరే ఇదంతా సృష్టించుంటాడు. డబ్బుతో అమ్మా నాన్నల్ని కూడా కొనొచ్చని ఊర్మిళ కోసం వచ్చిన వాళ్ళని చూసాకే తెలిసింది అంకుల్. అమ్మకి ఆట బొమ్మకి తేడా లేదేమిటమ్మా? అమ్మ ఆడిస్తుంది, ఆట బొమ్మ ఆడుకోవడానికి పనికొస్తుంది. ఇది అంతే. ఆ బొమ్మలు
ఊర్మిళ నీతో ఆడుకోవడానికి ప్రస్తుతానికి పనికొస్తాయి అంతే. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు అంకుల్. ఈ కేసులో ఇప్పుడు కీలకం ఊర్మిళకి బలం ఆ అమ్మా నాన్నే. వాళ్ల మీద కూడా ఒక కన్నేసి ఉంచితే ఎక్కడో ఒక చోట తప్పు చేయకపోరు. ఆ తర్వాత నిజాలు అవే బయటకొస్తాయి. అలాగే మీరు చెప్పినట్టుగానే చేస్తాను. వస్తాను. జాగ్రత్తమ్మా. ఉంటానండి. అలాగే. बेगम। हाँ जी। क्या जी? वो अपना घर का पेपर्स लाओ। अभी ला तो। क्या जी ఎక్కడన్నా మంచి జాగాలో కదా పెట్టాలి. ఎంత విలువైన పేపర్ ఇది. ఇంటి తనఖా పేపర్ ఇట్లా పెడతారా? ఎప్పుడో పెట్టినాం. మళ్ళీ ఈ పేపర్ పనికొస్తుంది అనుకున్నామా? ఎట్లా అనుకుంటాంలే. ఆ రోజు నాకీ ప్రాణం కాపాడుకోవడానికి ఈ ఇంటిని సేటు దగ్గర తనఖా పెట్టినాం. మళ్ళీ మన ఇల్లు మనకి వస్తది అనుకోలేదు. 5 సాల్ 5 సంవత్సరాలు వచ్చిన పైసలు వచ్చినట్టే మందులకి మాకులకి ఖతమైపోయినాయి. అక్కడ సేటు కాడ వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయింది. ఇక ఈ ఇల్లు దక్కదు అనే అనుకున్నా. నేను అదే అనుకున్నా. ఆ కుదా మంచిగా చూసి ఆ ఊర్మిళ మేడం మనిషి మనకి ఇంటికి వచ్చి ఈ పని చేస్తే పైసలిస్తా అన్నాడు. చేసేది తప్పు అని తెలిసినా అంతా పైసలు మనకి ఏం చేస్తే వస్తాయి. అందుకే ఒప్పుకున్నా. ఐసా ఒప్పుకున్నాం కాబట్టే మళ్ళీ ఈ పేపర్లు బయటికి వస్తాది. పైసలు కడితే మనకి ఇల్లు మనకి వస్తాది. సహీ హై. ఏ 5 సాల్ మనకి కష్టం ఎవరూ చూశారు. ఏ గర్భీ గయాతో మనకి ఎవరూ చూస్తారు. కౌన్ దేకేగా. తప్పు చేసినా మనకి మనం మంచి చేసుకున్నాం. నేను సేటు దగ్గరికి పోయి పైసలు కట్టి ఇంటి అసలు పేపర్ తీసుకొని వస్తాను. ఠీకే జాకే ఆయియే. మై జాకే ఆతుం. అచ్చా. ఏం పనికి రావడానికి ఇంత లేట్ అయింది? ఐసా కరేతో కైసే? నాకి దుబాయ్కి పోవడానికి వీసా వచ్చింది, అందుకే తోడా లేట్ హోగయా. వీసా వచ్చిందంటే తూ దుబాయ్ చల్తా హై క్యా? హాజీ 2 దినంలో పోతాను. ఇత్నా సాల్సే హమారా ఘర్ మే కామ్ కర్రే. ఇప్పుడు నువ్వు దుబాయ్కి పోతే ఇంకో పని మనిషిని నేనెక్కడ చూసుకోవాలి? ఏ కామ్ కరు, నువ్వు దుబాయ్కి పోయే ముందు మాకి ఒక మంచి పని మనిషిని చూడు. ఠీకే సాబ్. నీకీలాగా మంచిగా పని చెయ్యాలి అలాంటి అమ్మాయిని చూడు. అట్లనే చూస్తా మాజీ. जाओ जाओ जाके काम देखो. आप जाके काम देख के आइए. ठीक है. అమ్మా తమరా రండమ్మా కూర్చోండి. ఏంటి ఇంటికొస్తానని రాలేదు? అది అమ్మా అంటే అది కంగారు పడకు, నీ బాధని నేను అర్థం చేసుకున్నానులే. నీ భర్తని నీకు దూరం చేసి తప్పు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోకుండా మరో తప్పు చేశాను. తమరు తప్పు చేయడం ఏంటమ్మా? తప్పే కదా నిన్నిలా ఒంటరిగా వదిలేయడం. నానా బాధలు పడి నేను బయటికొచ్చి నువ్వేదో హెల్ప్ చేస్తావని నేను నమ్మడం. ఖచ్చితంగా ఇది నా తప్పే. ఇందులో నీ తప్పు ఏ మాత్రం లేదు. భయపడకు, నీ తప్పు లేదంటున్నాను కదా. పాపం నాకు హెల్ప్ చేసి
సావిత్రికి నువ్వు ద్రోహం చేశావు. నీ తప్పు నువ్వు తెలుసుకొని నన్ను పట్టించడానికి సావిత్రికి హెల్ప్ చేసి చేసిన తప్పు సరిదిద్దుకోవాలి అనుకున్నావు. అమ్మా అదే నేనే తప్పు చేయలేదమ్మా. గుడ్, వెరీ గుడ్. ఆఫ్టర్ ఆల్ నా ఇంటి పని మనిషివి నువ్వే రియలైజ్ అయినప్పుడు నేను రియలైజ్ అవ్వాలిగా. అయ్యాను. అందుకే నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. నీ భర్తని నీకు దూరం చేసిన నేను మీ ఇద్దరినీ కలిపి చేసిన తప్పు సరిదిద్దుకుందామనుకుంటే నేనేమో నీ భర్తని తీసుకురాలేను కదా. ఏం చేద్దామని చాలాసేపు ఆలోచించాను. టప్మని ఒక ఐడియా వచ్చింది. నీ భర్తని తీసుకొచ్చి మీ ఇద్దరిని కలపలేను కానీ నిన్ను నీ భర్త దగ్గరికి పంపిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. వద్దమ్మా, నన్నే చేద్దామా, నేను చేద్దామా, మీకు దండం పెడతాను. అప్పుడే చెప్పాను, నమ్మితే ప్రాణమిస్తానని, నమ్మకపోతే ప్రాణం తీస్తానని. అయినా దాంతో చేరి నన్ను పోలీసులకి పట్టించాలని చూశావు. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, మీకు దండం పెడతానమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనమ్మా. నీకు అవకాశం ఇవ్వనే. నన్ను వదిలేయమ్మా, మీకు దండం పెడతానమ్మా. నిన్ను మీ ఆయన దగ్గరికి పంపిస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నన్ను వదిలేయమ్మా, మీకు దండం పెడతానమ్మా. ఎంత ముందు చూపే నీకు. నీ చావుకి కొత్త సిలిండర్ కొని మరీ తెచ్చుకున్నావు. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా, మీకు దండం పెడతానమ్మా. మీ ఆయన్ని అడిగానని చెప్పు. మీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలేయండి అమ్మా. హ్యాపీ జర్నీ. 5, 6, 7, 8, 9, 10. డబ్బులు చెప్పిన టైంకి ఇవ్వాలి. నెల నెల వడ్డీ మాత్రం కట్టాలి. తేదీ మారింది అంటే వడ్డీ మారుద్ది. అలాగే సేటు. ఇక్కడ సంతకం పెట్టు. ఉంటాను సేటు. మంచిది. సలాం అలైకుం సేట్జీ. వాలేకుం అస్సలాం. ఏమయ్యా, వడ్డీ లేదు, అసలు లేదు, ఎన్ని రోజులు ఆగాలి? పైసలు రావడం కొంచెం లేట్ అయింది సేట్జీ. ఇదిగో మొత్తం పైసలు తెచ్చినా. నాకీ ఇంటి కాగితాలు నాకు ఇచ్చేయి. మొత్తం పైసలా? అంటే వడ్డీతో సహా మొత్తం కట్టేస్తావా? కట్టేస్తాను సాబ్. ఇదిగోండి తీసుకోండి, లెక్క పెట్టుకోండి సాబ్. లెక్క పెట్టుకుంటానులే గాని వడ్డీ కట్టడానికే పైసలు లేవనేవాడివి ఒకేసారి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఓ మహాతల్లి దయ సాబ్, మాకీ కష్టం చూసి అల్లా ఆ అమ్మాయిని పంపించాడు. కష్టానికి కరిగిపోయి ఇంత డబ్బు ఇచ్చింది ఎవరయ్యా? ఎవరో ఇచ్చారులే సేట్జీ. మీకీ పైసలు మీకీ ఇచ్చాను కదా, మాకీ పేపర్స్ మాకీ ఇవ్వండి. ఇంటి దగ్గర మాకీ బీబీ ఇంటి పేపర్స్ చూడాలని ఎదురు చూస్తుంది. అలాగే ఇంటి డూప్లికేట్ పేపర్లు రసీదు తెచ్చావా? తెచ్చాను సాబ్. हे अल्लाह, जल्दी పోయి
మేరీ బీబీకి ఈ కాగితాలు చూపిస్తే మంచిగా ఖుషి అవుతుంది. ఉంటాను సెట్జీ. ठीक है. నమస్తే సెడ్జీ. చెప్పండి మేడం, ఏం కావాలి? కొంచెం అమౌంట్ కావాలి. ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందామని వచ్చాను. బంగారం మీద డబ్బులు ఇస్తాం, లేదా ఏదైనా ల్యాండ్ ఉంటే దాని మీద డబ్బు ఇస్తాం. మరి ఇంతకు ముందు వచ్చిన అతను ఏం తెచ్చినట్టు లేదే? ఏమీ లేకపోవటం ఏంటమ్మా, ఇంటి కాగితాలు పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఇప్పుడు డబ్బు కట్టేసి పేపర్లు తీసుకుపోయాడు. అంత డబ్బు కట్టాడా? చిన్న గాజుల షాప్ అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అతను మీకు తెలుసా? ఆ మా బస్తీలోనే ఉంటాడు. అవునా? డబ్బు తీసుకొని సంవత్సరాలైంది. ఎవరో అమ్మాయి జాలిపడి పైసలిచ్చిందట. అనా పైసలతో సహా క్లియర్ చేసి ఇంటి కాగితాలు పట్టుకుపోయాడు. ఓ, జాలిపడి లక్షలిచ్చారా? ఇచ్చిందంట ఎవరో ఆ మహాతల్లి. నాకు అర్థం కాలేదు. సరేనండి, బంగారం ఉంది, అది తీసుకొచ్చి డబ్బులు తీసుకుంటానులే. మంచిది. ఎవరమ్మా? ఈ ఏరియాలో కొత్త కనిపిస్తున్నావు? మాది BHEL అండి. మా వారికి ఈ మధ్య ఇక్కడ జాబ్ వచ్చింది. అద్దెకి ఇల్లేమైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాను. ఓహో, ఇంటి కోసమా? అవునండి. ఈ ఏరియాలోనే ఉంటారా మీరు? ఇది మా ఇల్లేనమ్మా. ఓ అవునా? మీ ఇంట్లో ఏమైనా పోర్షన్ ఖాళీగా ఉందా? ఏమీ ఖాళీ లేవమ్మా. ఎండకి బాగా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? దానికేమమ్మా, తెస్తానుండు. థ్యాంక్స్ అండి. మీకు తెలిసిన వాళ్ళవి ఎవరిలైనా ఖాళీగా ఉంటే చెప్పండి. నాకు తెలిసిన వారివి ఎవరీ లేవమ్మా. పక్కనేదో పాత బిల్డింగ్ ఉంది, అందులో ఏమైనా ఖాళీ ఉంటుందా? ఆ ఇంట్లోనా? పెద్దిల్లేనే గాని వాళ్ళు ఎవరికీ అద్దెకి ఇవ్వరమ్మా. మొదటి నుంచి వాళ్ళంతే. అంటే వాళ్ళింట్లో అంతమంది జనం ఉంటారండి? జనమా పాడా, మొగుడు పెళ్ళం ఇద్దరే. అతను కూడా పొద్దున పోతే రాత్రికొస్తాడు. పగలంతా తనొక్కటే ఉంటుంది గాని తోడు కోసమైనా ఒక గది అద్దెకివ్వరు. ఇద్దరే అంటే పిల్లలు లేరా? పిల్లలా? వాళ్ళకి పిల్లలు లేరమ్మా. ఎవరు అమ్మాయి ఉన్నట్లుంది. అమ్మాయా? ఓ, పని మనిషిని చూసుంటావు.
నాకు తెలిసి వాళ్ళకి పిల్లలు లేరు. ఆ ఇంట్లో వాళ్ళిద్దరే. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. మంచిదమ్మా.